ఇక గాంధీభవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం రాకముందు రాజులు మహారాణులు రాజులున్న చరిత్ర గల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు. అసలు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట చెప్తే సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడి వరకు ఆయనని పూలలో చూసుకునే ఒక వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల కుటుంబము. ఇది చరిత్ర. మీ నాయన కూడా చాలాసార్లు అందరు ఇప్పుడు ఏదో నువ్వు కొంత టెంప్ట్ అయి మాట్లాడినట్టు నువ్వు అంత పెద్ద చరిత్ర, అంత త్యాగాలు చేసిన కుటుంబం. ఈరోజు ఢిల్లీలో అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్ రాహుల్ గాంధీ గారు పుట్టిన బిల్డింగ్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసిండు. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది అది ఆయన రాహుల్ గాంధీ గారు అసలు ఆ బిల్డింగ్లన్నీ నెహ్రూ గారు పుట్టిన బిల్డింగు ఆనంద్ భవన్ గూగుల్లో కొట్టండి, ఎన్ని ఎకరాలు ఉంటుంది, పెద్ద భవనం అది. అలాంటి భవనాలన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు వాళ్ళు. ఎందుకు కేటీఆర్ నువ్వు నోరు వారేసుకుంటున్నావు అనవసరంగా? ఎందుకు చిల్లర రాజకీయాలు చేసుకుంటున్నారు మీరు అనవసరంగా? రాహుల్ గాంధీ గారిని విమర్శించే ఒక రాజకీయ నాయకుడు నువ్వు విమర్శిస్తున్నావేమో, కానీ కొంత మనం ఎథిక్స్ పాలిటిక్స్ చేయండి. నేను నువ్వు రేవంత్ రెడ్డి సీఎం నువ్వు తిట్టుకున్నావు ఓకే, మనం చూసుకుందాం లోకల్ గా. ఆయన ఓకే అంటేనే వాళ్ళ అమ్మ తెలంగాణ ఇచ్చింది. ఆడనే నువ్వు తెలంగాణ ఇచ్చినందుకే మీరు ఆయన సీఎం అయిండు, నువ్వు మంత్రి అయినావు. ఈరోజు మీ ఫ్యామిలీ సెటిల్ అయింది. ఇది కూడా నువ్వు మర్చిపోయి వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో ఒకటి అనాలి కదా అని నువ్వు రాహుల్ గాంధీ గారిని మూసీ నది పైసలతోటి రాహుల్ గాంధీ బతకడమా? ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ దీనికేమన్నా? ఇంత చిల్లరగా చెయ్యొద్దు అని. చిల్లర చెయ్యకు కేటీఆర్. మీ పార్టీలో కొంత నువ్వు నేను రాజకీయంగా నేను సీనియర్ నాయకుడు కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాజకీయాలలో గట్టిగా ఉండాలి, ఆ నాయకుడు ఉండాలి, భూమి మీద ఆరోగ్యంగా ఉండాలని ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన ఎప్పుడు అట్లనే గట్టిగా ఉండాలని నేను కోరుకుంటా. ఈ అనుభవం లేకపోతే కేసీఆర్ గారు మీ నాయన అడిగానే కొంత అనుభవం తెచ్చుకో. ఇంకా మీరు ఫీల్డ్ వర్కర్స్ కాదు, ఫీల్డ్ లీడర్స్ కాదు. మీరు మీ నాయన ఫీల్డ్ వర్కర్, ఫీల్డ్ లీడర్ కేసీఆర్ గారు. మీ నాయన దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. కానీ రాహుల్ గాంధీ గారిని మీరు అనవసరంగా నోరు దాచుకుంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఒప్పుకోడు. రాహుల్ గాంధీ శీలాల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు. మా కుటుంబం గురించి చెప్పుకుంటూ పోతుంటే గంటలు సరిపోవు, నెలలు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. అది వాళ్ళ చరిత్ర. రాహుల్ గాంధీ గారి కుటుంబం యొక్క చరిత్ర. మీరు మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారికి ఏదో ముట్టిన మీరు బదలాం చేసిరనుకోండి, మేము ప్రభుత్వం మీద రాష్ట్ర రాజకీయాల మీద మనం మాట్లాడుకుందాం, మనం కొట్టుకుందాం, విమర్శించుకుందాం, తన్నుకుందాం.